హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా ఆయన పెయింట్ పనికి వచ్చాడు, ఇల్లు వదిలేసి. ఇది చూడియా, ఇది మా పనే. ఇది పోయా, ఈ బ్రష్తో ఎంతసేపు వేస్తారయా? ఈ బాటిల్ కట్టేస్తే రోలర్ తీసొచ్చు, త్వరగా అయిపోద్ది. ఇదిగోనండి, నేను ఎప్పుడు చూడలేదు ఈ విధంగా మామూలుగా బ్రష్తోనే వేస్తారు. ఇది ఇట్లా కిందకి పైకి మొత్తం నేను వచ్చినప్పుడు కూడా వేయలే, బాగా నల్లగానే ఉండింది. చూడు, మా ఆయనతో మాట్లాడి రోంచేపే అంతే సింపుల్గా బాగుంది. నేను ఇదే చూడటం దగ్గరగా రోలర్తో. ఫ్రెండ్స్, ఈ రోజంతా చర్చి దగ్గర పెయింట్ వేసే పనే ఉంది. ఇంకా వేరే పని, ఎందుకంటే పండగ దగ్గరగా ఉంది. అందుకని మా పని తొందరగా ముగించుకోవాలని వచ్చేస్తున్నాం. ఉదయాన్నే వచ్చేస్తున్నాడు మా ఆయన. వేయాల్సింది మనుషులు పిలిచాము, మనుషులలో పనులకి వెళ్ళిపోరండి. ఇంకా తప్పగానే ఇద్దరం తెగించేసాము. ఇలాంటి ఎప్పుడు అయిపోతుంది, మొహం గొడగడెక్కాలి కనీసం. అన్నం నేను ఇంకా అనుకున్నాను, అంటే ఈ బ్రష్లు తెచ్చేదానికి వచ్చేసి ఇంటికొచ్చి అన్నం తినేసి వస్తావేమో అనుకున్నాను. నువ్వు ఎంతసేపు చూసినా రాలేదు, ఏం చేస్తున్నాడు అంతసేపు టౌన్లో అనుకున్నా. అప్పుడు అర్థమైంది, ఫోన్ చేసిన తర్వాత ఇక్కడే ఉన్నావని. మళ్ళీ వచ్చేసాను నేను. ఇంకా రోలర్తో లాగేస్తా. బొమ్మ వేసాను కృప. అయ్యా, నీ బొమ్మ అయ్యా. చిన్నప్పుడు హానోకి ఎలాగ ఉన్నాడు అనేది ఇప్పుడు బొమ్మ. ఏంది ఆ బొమ్మ వేస్తున్నావా? అది కాదు, బాగుంది. చూడండి, మీ బాబాయ్ మామయ్య బొమ్మ పెట్టేస్తున్నారు. సిగ్గుపడుతున్నారు కుర్రోళ్ళు. బాగుంది, ఆ ఫ్లవర్ బాగుంది. భలే వస్తుంది ఫోన్లో. కృపా ఏయ్, నేను చెప్తా కానీ ఏయ్, నువ్వు వేసినట్టు కానీ వేసినావంటే ఈ ఒక్కరు పోయేటప్పటికి తిరిగి క్రిస్మస్ వచ్చేస్తుంది. రుద్దాలి దాన్ని, చెయ్యి బాగా స్పీడ్గా రుద్దితే కదా. పెయింట్ పని చేసే వాళ్ళకి మొహం మీద అట్టు పెయింట్ అంటుకోవాలి. చాలు ఇంకేమకు వినయ్ ఎద్దురా. వాళ్ళకి అలవాటు కదా, చూడడానికి సింపుల్గా అయిపోతుంది. తిరిగిపోతుంది అది చేతిలో. అట్టే కనిపిస్తుంది కదా కలరా. ఆరిన కూడా ఇంక అంతే కదా, వేసేటప్పుడే అర్థం అయిపోయింది. ఆరితే కనిపిదా? పెద్ద సవాల్ మారింది ఇప్పుడు. ఎన్ని కోటింగ్లు వేసినా వైట్, మొత్తం వైటే వేద్దాం అనుకుంటున్నాము. ఫుల్ వైట్ కలర్ అనేది ఏంటి లేకుండా ఉట్టి వైటే వేద్దాం అనుకుంటున్నాం. కాకుంటే ముందుగా కలర్ వేయటం వల్ల వైట్ వేసిన కానీ కనిపిస్తుంది. ఈ లోకమంతానే వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను.
ఓయ్ అది పెయింట్ అంటున్నావు, పోతుంది అదే నీళ్ళతో కడిగితే. వాటర్ పెయింట్ కదా, మామూలుగా ఆయిల్ పెయింట్ అయితే బాగా రుద్ది కడుక్కో. కెమెరాది ఫ్రెండ్స్ మొత్తం వేసేసాము. రెండో కోటింగ్ అయితే వేస్తున్నాం అనమాట. రెండో కోటింగ్ అయిపోతే క్లియర్ అయిపోతే రేపు ఉదయాన్నే చర్చి జరుపుకున్నట్టు బాగుంటుంది. పైగా ఏంటంటే ఇప్పుడే అందిన న్యూస్, కృపా తీసుకొచ్చిన న్యూస్ ఏంటంటే టీవీలలో చెప్తున్నారంట ఈ నైట్ 16 గంటలకు కానీ తెల్లారదంట. అంటే 16 గంటలు గడిచిన తర్వాత తెల్లారుతుందంట. అంతేనా? అంటే పొగులు ఏమంటే 8 గంటలు అని చెప్తున్నారంట. తర్వాత అంతే, ఇంకా అంతే 8 గంటలే ఉంటుంది. అంటే ఇప్పుడు 7 నుంచి లెక్క, సరే 6 నుంచి లెక్క వేసుకుందాం. 6 కదా, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 గంటలు. 6 గంటల కంటే 12 గంటలు. 12 గంటలు డైలీ నిద్రపోయి లేస్తాము. 16 గంటలు అంటే 6, 7, 8, 9, 10. అంటే ఈరోజు 10 గంటలకు తెల్లారాలి. అంటే రేపు ఉదయాన. ఇవన్నీ నమ్మాల్సినట్టు కదా. చూద్దాం. మరి అంత 16 గంటలు ఎవరైనా నిద్రపోతారా? లేదు, సగం పొద్దుకెళ్ళి వేసి పనులు చేసుకుంటారు చూడు. మరి చూడాలి, ఈ నైట్ ఫుల్ మీకు 16 గంటలు కదా, 16 గంటల పని మీకు ఈరోజు చర్చి పని మొత్తం పూర్తి అయిపోద్ది. ఇంకా జస్ట్ ఒక గంట సరిపోద్దా? గంట కల్లా క్లోజ్ అయిపోద్ది. మాకు పోయి ప్రశాంతం పడుకుంటాం. 16 గంటల తర్వాత లేస్తాం. లేదు లేదు, రేకులు పైన కానీ వేయాలి. అది ఇప్పుడు వేయలేము, జాగ్రత్త. మంచు పడల్లా పొద్దునే పై రేకులు వద్దా? ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. కానీ ఇది మన పని కాబట్టి చేయాలి. ఏం చేస్తున్నావయ్యా? బెండకాయలు చూడు, ఎన్ని బెండకాయలు ముదిరిపోయినాయా. మొన్న పచ్చడి బెండకాయలా ఇంకో మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇవి కూడా వదిలేస్తే ముదిరిపోతాయి. అవునయా, చూడ లేతది లేత అండి. చూసా లేతగో లేత. కామెంట్ ముదిరిపోయిన బెండకాయలు అంటున్నారు. లేదో లేతకాయలు అండి. ఇవి ముదిరిపోయినట్టు చూడండి ఎంతలా ఉన్నాయి, ఇంత పెద్ద బెండకాయలు. ఇది కూడా కోసేద్దాం. అబ్బా ఇంకేముందా, ముదిరిపోతుంటే ఎవరికైనా ఇద్దాం. కమ్మ కూర వండుకుంటాం. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. కృపా, నీ మాటలు వినాలి. కృపా, నువ్వేం చెప్పావా రాత్రి పెయింట్ వేసేటప్పుడా? ఈరోజు 16 గంటలు తెల్లారదు, 16 గంటలు గడిస్తే కానీ అన్నావు. నేను ఈ మాటలు నైట్ 12 గంటల దాకా మేలుకొని ఆ పని నేను చూసుకొని పడుకున్నా. సరేలే 16 గంటలు కదా, 16 గంటలు అంటే 11 గంటలకు కదా తెల్లారద్దే అనుకుని పడుకున్నా. అక్కడ చూస్తే 6 గంటలకే సూర్యుడు వచ్చేసాడు. అందరూ యూట్యూబ్ లో కూడా అట్టే చెప్పారు. నా ఫ్రెండ్స్ ఉంటా వాళ్ళు కూడా ఈ రోజు 16 గంటలు అంటేసరికి అంటే విచిత్రంగా ఉంటుంది. ఏమో ఈరోజు స్పెషల్ రోజు అంటే అనేసరికి ఏందో అంటే మొన్న రాకెట్ వదిలేదు కదా, దాంట్లో నుంచి తెలిసిందే అన్నట్టుగా అనుకున్నాను. అంటే తెలిసింటుందేమో, తెలుసుంటున్నా కదా చెప్పింది ఏ విధంగా. అయినా నేను లేచాను కృపా, నేను లేచినప్పుడు చీకటిగా ఉండింది. అప్పుడు టైం చూసా, టైం ఎంత అయిందా నేను అనుకున్నాను. ఓహో అప్పుడు 9-10 అయి ఉంటుంది, ఎంత చీకటిగా ఉంది. ఒకరు తెల్లారడానికి 12-11 అవ్వద్ది ఉదయం అనుకొని మళ్ళీ పడుకున్నా. అప్పుడు నువ్వు లేకు. నేను లేచినప్పుడు టైం కానీ చూసుకుంటే సరిపోండేది. నేను చూసుకోకుండా కానీ లేదు 6 గంటలకంతా సూర్యుడు వచ్చేసాలా. ఇలాంటివి కూడా నమ్మతాను పిచ్చాడు నిజంగా. నువ్వు చెప్పిందా కదా కృప, నేనా నేనంతా చెప్పలేదు కదా. ఏం చేస్తున్నావు? అందుకే ఏజ్ అయింది అదే. ఇది మొన్న వీడియోలో చూపించింది కదా, మొక్కలు కలిపేదాను. ఇన్ని రోజులు పెట్టుకున్నావా? నేను కుట్టకపోతున్నా. కానీ ఇంకొంచెం ఉంది, పేర్లు రాయాలి, కొద్దిగా పైన రేకుల పైన పెయింట్ వేయాలి. ఇట్లా అన్ని చెట్లుగా అన్నిటికీ వేయాలి, తప్పదు. ఫ్రెండ్స్, నేను కృపా మాటలునే ఎండబడిన దాకా నిద్రపోదు అని బాగా కలలు, కానీ అది
నేను ఇంకొక అబ్బాయి అయితే చర్చికి అయితే పెయింట్ వేసామండి. కృప చెప్పింది. కృప ఏమనిందంటే నైట్ ఈ నైట్ 16 గంటలు గడిస్తే కానీ తెల్లారిది నైట్ అని, శనివారం రోజు నైట్ అండి జరిగింది చెప్పింది అనమాట. సరేలే ఇంకేముందిలే, తెల్లారి అట్లా చర్చిలో ఆరాధన జరగదు కదా, అది ఆరాధన ఈ పని అయితే త్వరగా పూర్తిగా కంప్లీట్ చేస్తే తెల్లారి ఆరాధన జరుపుకుంటారు వాళ్ళని నేను ఇంకొక పిల్లడు కలిసి నైట్ అంతా కష్టపడి పెయింట్ అయితే వేసేసాము. అప్పటికే 12 గంటలు అయిపోయిందండి. అప్పుడు వచ్చి పడుకున్నా, ఇంటికి వచ్చి తెల్లారి అంటే 16 గంటలు కదా గడుస్తుంది అంటే తెల్లారేది 12 గంటలకి తెల్లారద్ది అనే ధైర్యంతో పడుకున్నాను. ఆడ తీరా చూస్తే 6 గంటలకే నేను నిజంగా అంటే అట్ట ఫీల్ అయ్యాను. ఎట్ట అంటే చాలా టైం అయిపోయినట్టుంది, నిజంగానే అలాగే జరిగింది. అసలు ఆలస్యం లేదు, మళ్ళీ హడావిడిగా రెడీ అవటం అంతా హడావిడిగా అయిందండి. మళ్ళీ వచ్చి పడుకున్నాను కాసేపు, ఇప్పుడు లేచాను. ఇప్పుడైతే టైం సాయంత్రం అవుతుంది. అందరికి ఏమంటారు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పాల్సింది చెప్పలేదు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది మా ఊర్లో ఉన్న మన సబ్స్క్రైబరు మన తోట వీడియో చూసి వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళు అంటే ఇప్పుడు పొలం కదా, సీజన్ కదండి, పంటలు వేసే సీజన్ కాబట్టి వాళ్ళు పొలానికి ఎరువు వేసేటప్పుడు కొద్దిగా మిగిలించుకొని మా కోసంగా ఇంటికైతే తెచ్చిచ్చేసి వెళ్ళారనమాట. ఇది వేయండి, ఆ చెట్లకి బాగా పంట బాగా వస్తుంది, కాయలు కాస్తాయి అని మా ఉండూరులో ఉన్న సబ్స్క్రైబర్ అయితే ఇది ఇచ్చి పంపించారండి. ఇది వచ్చి నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. దుక్కుపిండి అంటారు, యూరియా దుక్కుపిండి అంటారు కదా, అవి అనమాట అండి. ఇప్పుడు వీటినైతే నేను ఎట్ట చేయాలంటే వాళ్ళే సలహా ఇచ్చిపోయారు. ఆ చెట్టుకి అటువైపు ఇటువైపు కొంచెం ఈ విధంగా రంధ్రాలు చేసి అందులో కొద్దిగా చల్లేసేయండి, అవును ఎక్కువ వేస్తాయేమో చెట్టు చచ్చిపోద్ది అని చెప్పారు. అంటే ఇది చంపేస్తుందంటండి ఎక్కువ పడితే, కొంచెం లైట్ గా అటు ఇటు సైడ్ రంధ్రాలు చేసేయండి, బాగా ఇస్తారు. పెద్ద పెద్ద కాయలు, వంకాయలు, బెండకాయలు అయితే మంచి సైజులో వస్తున్నాయండి. వంకాయలు ఇంకా కాయలేదు, చెప్పేసాను. వెళ్ళారు మన సబ్స్క్రైబర్, మా ఊరు సబ్స్క్రైబర్లే, మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి వీడియో చూసి వచ్చారు కాబట్టి సబ్స్క్రైబర్లు అని అంటున్నాము. చూద్దామండి ఎలా వస్తాయి. నీళ్ళు పెట్టల, నిన్న కూడా పెట్టలే, నిన్న పెయింటింగ్ వర్క్ లో చేరి ఇంటికాడ లేకపోలేక నీళ్ళు పట్టలేదండి. ఈ రోజు నుండి పట్టాలి ఖచ్చితంగా. ఇది వేసినప్పుడు నీళ్ళు పెట్టాలి. కృప పెడతాను, మర్చిపోవద్దు. అదిగో టమాటా చెట్టు చూడ, చిన్న మనకు నువ్వు ఎప్పుడు ఎట్ట వేసినా అట్టే ఉంది చూడది, అదిగో నీ వెనక అంతే. యా ఇదిగో ఇక్కడే ఇవి కూడా ఇత్తనాలే కృప, ఇత్తనాలే. మరి ఎందుకు అది ఎట్లాగ అయిపోయింది తెలీదు. కృప ఏమో నన్ను నిద్ర లేపకుండా, మన సంగతి తెలుసు కూడా, నన్ను నిద్ర లేపకుండా ఆటే జాకెట్లు అయితే కుట్టేసిందండి. ఎన్ని కుట్టుకున్నావా? ఒకటి కుట్టేది, ఇంకోటి లైన్ లో ఉంది కుట్టాల్సింది. అంటే నాకు చేతి కుట్లేస్తుంది చూడు అక్క, అక్కది కుట్టేయమని చెప్పింది. పొడిగా ఉండే సరిపోద్ది. నీళ్ళు పడుతుందా? అల్లం చెట్టుకా ఏ దానికి కూడా కొద్ది ఏ బాకలే వద్దులే, దానికి అల్లం భూమి లేదు కదా. మిరప చెట్టు ఆడేసా, మిరప చెట్లు అయ్యి ఆడేస్తున్నా కొద్దిగా. ఏడా నీళ్ళు పెట్టేయాలి ఫుల్గా, లేకపోతే చచ్చిపోతాయి. త్యాగం. ఒక మంచి రుచికరమైన పండ్లు తినాలంటే చేయాలి. ఈ ఏ కలర్ వస్తాయి వంకాయలు అనేది నేను ఎదురు చూస్తా ఉన్నా. పచ్చగా వస్తాయా లేకుంటే బులుగ్గా వస్తాయి చూసావా ఆ వంకాయలు, ఏంటి అనేది పచ్చిగా ఉంటాయి చూడు. పచ్చి తెల్లయ్యా? పచ్చి తెలీదు, కాసిందాక తెలీదు. మొక్కజొన్న అయితే పెద్దది అవుతా ఉందండి. కాకుంటే బ్యాట్ లాక్ ఏంటంటే దీనికి ఒకటే వస్తుందంట, కామెంట్ చేస్తున్నారు. మరి ఈ పంట పండించే వాళ్ళు లాస్ కదా, ఇంత పెద్ద చెట్టు అవ్వాలంటే చాలా ఖర్చు పెడతారు కదా, అప్పుడు దానికి ఒకటేనా పండేదా? వస్తాయి అనుకుంటా, 2-3 వస్తాయి ఈజీగా. లేట్ అవుద్ది బాగా. అది ఒకటి కంకు వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుందా? ఎరువేస్తులా మనం ఇప్పుడు మరిగిన అవుతలే. ఇట్లనే వేసే విధానం వల్ల ఉంటుంది కృప. ఈ ఇత్తనాలా? మొక్కజొన్న ఇత్తనాలు టాకటర్కి ఒక మిషన్ లాగా ఉంటుంది, దాంట్లో వేసేస్తారు ఇత్తనాలు. అది బొక్కలు వేసుకుంటూ వెళ్తా ఉంటే ఒక్కొక్కటి పడిపోతా ఉంటుంది దాంట్లో. భలే ఉంటుంది.
చూసా నేను ఇత్తనాలు వేసేది. లేదంటే మనుషులు వెళ్తారు ఇట్టే పుల్లతో గుచ్చుకుంటా ఇత్తనం వేసుకుంటూ వెళ్తా ఉంటారు. లేట్ కదా. వాళ్ళకి ఎకరాల లెక్కన కూలి ఉంటుంది, ఎకరానికి ఇంత లెక్కన ఇచ్చేస్తారు. ఎక్కడ చూసాను నేను, ఇది పొన్నూరు అనే గుంటూరు జిల్లా పొన్నూరు, అక్కడ వర్కౌత్ మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసా. భయ్యా ఈ మొక్కజొన్న కంకి ఇంకా కొయ్యాలి అంటారు చూడు, ఇప్పుడు పండిపోయింది బాగా కంకి వచ్చేసినట్టు, అప్పుడు ఎడతా వస్తుంది మనకి. ఏమో నాకేం తెలుసు, నేను ఎప్పుడు చేసేది. ఇది జుట్టు వేసింది మహారాణి అన్నట్టుంది, మహారాణి జుట్టు. పెద్ద చెట్లకి వేయాలా? ఉంటే కొద్దిగా ఉంది, ఏమవుతుందో నాకేం అర్థం కావట్లా. ఎక్కువ పడిందా చచ్చిపోతాయి అంట. కొంచెం కొంచెం వేయితే వేసేసిన హ్యాపీ. ఇంకా నీళ్ళు వస్తే నీళ్ళు పట్టాలియా. అల్లం చెట్టు రోజు రోజు పెద్ద అయిపోతుంది కదా. జట్టు వస్తుంది అల్లం చెట్టు, టమాటా చెట్టు పూత వేసేస్తుంది, వంకాయ చెట్లు కూడా పూత వచ్చేస్తున్నాయ్యా. చాలా వంకాయలు వస్తాయి మనకి. బెండకాయలు బెండకాయ చెట్లు తక్కువ చూడట, బెండకాయ చెట్లు తక్కువ, వంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి. అమ్ముకోవచ్చు. వంకాయ వ్యాపారం పెట్టద్దు. జల్లేస్తారు ఇట్లా, నీళ్ళు పెడితే కరిగిపోతాయా? కరిగిపోద్ది, మరి ఎట్ట జరగద్దో తెలియదు. మనం ఏ చేసామో మరి ఎక్కువ పడిందంటే కొంచెం డేంజరే. నీళ్ళు పట్టేద్దాం, నిండా పట్టాలి, లేకుంటే దెబ్బతినేస్తుంది. ఇంకా కొద్దిగా పని మిగిలిపోతుందంటే పెయింటింగ్ వర్క్, అదైతే ఇప్పుడైతే పోయి లాస్ట్ క్లోజ్ చేస్తాము. డోర్లకి వేయాలి పెయింట్ అనేది, మొత్తం గోడలకైతే వేసేసాము. ప్యామర్ మొత్తం వైట్ చేసాము, ఫుల్గా వైట్ చేసాము నైటే. ఇప్పుడు వెళ్ళేందంటే డోర్లకి వేసేస్తే, ఇప్పుడు అందరూ వెళ్ళిపోంటారు ఇంటికి, ఎవరు ఇళ్ళకి వెళ్ళిపోంటారు. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా డోర్లకి వేసేసామంటే పండుగ వచ్చేప్పటి నాటికి బాగా ఆరిపోతాయి అనమాట. అప్పటికి పట్టుకున్నా కానీ ఎవరికి అంటుకోవు, ఆయిల్ పెయింట్లు కదా అంటుకోవు. చూడండి ఫ్రెండ్స్, మా తోట అయితే ఎరువైతే చాలా రోజుల తర్వాత ఎరువేసాము. టైం అవుతుంది. చేయొద్దాం పెట్టు. బాగా ఎండిపోతుంది నేల. మన వాన పడుతుందా, నీళ్ళు పోయట్లేదా, వాన అది పూర్తిగా పడట్లేదు. కానీ ఏది ఏ జాకెట్ ఇదా మన చూపిస్తుంది వీడియోలో. అదే కుట్ట అన్నదా అయిపోయినట్టుందా? అయిపోయింది. దీనికి కొన్ని తెచ్చుకొని కుట్టుకుంటానయ్యా. చిన్న ప్రయత్నం చేసా అంతే. సరే అయిపోయింది జాకెట్ ఏమో. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్, ఇది 2 రోజుల వీడియో అండి. శనివారం
ఆదివారం కలిపి ఈ 2 రోజులు కలిపి ఒక బ్లాగ్ వీడియో చేస్తాం. ఎందుకంటే ఖాళీ లేదు, ఫుల్ బిజీగా ఉన్నాము. పైగా చర్చి దగ్గర పనులు ఉన్నాయి, ఇంటి దగ్గర పనులు ఉన్నాయి. కుకింగ్ వీడియో చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి. త్వరలో ఒక మంచి కుకింగ్ వీడియోతో మేము ముందుకైతే వస్తాం అనమాట. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి. సెలవు. బాయ్ సెలవు తీసుకుంటూ బాయ్.